మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. ఓకే, మరి జస్ట్ మినిట్ లో రాజు గారు ఏం చేస్తారో చూద్దాం ఇప్పుడు. సో రాజు గారు, జస్ట్ మినిట్ లో ఏం వెరైటీ? బిస్కెట్స్ చేస్తున్నాను. బిస్కెట్స్, ఏ చాకో ఫ్లేవర్? కోకోనట్ బిస్కెట్స్. ఓ, చాక్లెట్ ఇంకా కోకోనట్ ఫ్లేవరా? అవునండి. వెరీ గుడ్. ఓకే, మరి చాకో కోకోనట్ బిస్కెట్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చాకో కోకోనట్ బిస్కెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 200 గ్రాములు, వెన్న 100 గ్రాములు, పంచదార పొడి 100 గ్రాములు, కోకో పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, ఉప్పు చిటికెడు, ఎండు కొబ్బరి పొడి 50 గ్రాములు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. ఇప్పుడు బిస్కెట్స్ తయారీ విధానం చూద్దాం. రాజు గారు, స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? ఓకే అండి. సో మెయిన్ గా ఏంటంటే మనం ఏ బేకింగ్ ముందు చేసుకున్నా ప్రీ హీట్ పెట్టుకోవాలి ఓవెన్. సో ఇక్కడ ముందుగా ఒక బౌల్లో వెన్న. సో ఇది ఎప్పుడైనా మనకు రూమ్ టెంపరేచర్. సో ముందుగా కొంచెం క్రీమీ టెక్స్చర్లోకి వచ్చేట్టుగా బాగా విస్క్ చేసుకోవాలి. సో దీంట్లోనే కొద్దిగా పంచదార పొడి, సో ఒకేసారి కాకుండా కొంచెం వేస్తూ విస్క్ చేసుకోవాలండి. ఇది కూడా మంచిగా మనకు ఆ క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. సో మనకి బిస్కెట్స్ దేనికైనా బేసిక్ ఫార్ములా మనం ఇదివరకు కూడా చాలా రకాలు చూపించాం కదా. సో ఇదే ఉంటుంది మనకి, అన్ని ఇంగ్రీడియంట్స్ మెజర్మెంట్ ప్రకారం మిక్స్ చేసేసుకోవడం. సో దాంట్లో ఫ్లేవర్స్ అవి మనము యాడ్ చేసుకునే దీన్ని బట్టి, అంటే ఫ్లేవర్స్ తర్వాత లిక్విడ్స్ ఏమైనా యాడ్ అయినప్పుడు ఈ క్వాంటిటీలో కూడా కొంచెం చిన్న మార్పులు వస్తాయి, చేంజ్ చేసుకోవాలి. ఓకే, సో ఇది కాసేపు పక్కన పెట్టేసి ఇంకొక బౌల్లో ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం మిక్స్ చేసేసుకున్నాం. మైదా, దీంట్లోనే చాకో పౌడర్, బేకింగ్ పౌడర్ అండి, బేకింగ్ సోడా, కొద్దిగా ఉప్పు, అలాగే ఎండు కొబ్బరి పొడి. సో ఇది మనము పాలతో మిక్స్ చేసుకోవాలి రాజు గారు? ఇది మనం ఆ వెన్న మిశ్రమంలో వేసేసుకుంటాం అండి. ఓకే ఓకే. ఆ తర్వాత మనకు అవసరం అనుకుంటే పాలు వాడతాం. ఒక్కోసారి అంటే మనకు ఆ రూమ్ టెంపరేచర్ని బట్టి కూడా అది ఒక్కోసారి పాలు అవసరం పడితే ఒకసారి అవసరం పడవు. ఓకే ఓకే. కొద్దిగా వేసి దీన్ని మనం మిక్స్ చేసేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఈ పాలు అది యాడ్ చేసినప్పుడు కూడా అంటే మనకి టెక్స్చర్లో ఏం చేంజ్ ఏం రాదేమో కదా ఎక్కువ? అంతేం రాదు, అంటే కొంచెం క్వాంటిటీ పడుతుంది, ఎక్కువ మనకి వెన్ననే ఉంటుంది కదా. ఓకే. సో అందుకే మనకు అది క్రిస్పీగా వస్తాయి బిస్కెట్స్ ఎప్పుడైనా. ఓకే. సో ఇలా కొంచెంగా వేసి మనం మొత్తంగా ఈ పిండి మొత్తం యాడ్ చేసి ఒక ముద్దలా చేసుకోవాలి. ఓకే. సో మరి మీరు అది చేసేస్తూ ఉంటారా? మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ రాజు గారు ఇది రెడీ చేస్తుంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఈ మధ్య కాలంలో నాన్ స్టిక్ వాడకం ఎక్కువైపోయింది. నాన్ స్టిక్ కడాయిలని, దోశ పాన్ అని ఇలా ఎక్కువగా వాడుతున్నాం. ఎందుకంటే ఆయిల్ తక్కువగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవచ్చు, ఇంకా దోశ కూడా పల్చగా వేసుకోవచ్చు. మరి వీటి కోసం మనం చెక్క గరిటెలు వాడుతూ ఉంటాం. ఈ చెక్క గరిటెలు ఒక్కోసారి వాసన వస్తూ ఉంటాయి. ఈ వాసన పోవాలి అంటే వాటిని వెనిగర్ వేసిన నీళ్లలో కాసేపు నానబెట్టి తర్వాత క్లీన్ చేసుకున్నట్లయితే ఆ మురికి ఏదైనా ఉంటే శుభ్రంగా పోతుంది, అలాగే వాసన కూడా పోతుంది. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా. సో ఇక్కడ పిండి కూడా ఆల్మోస్ట్ రెడీ. మొత్తం వేసేసానండి. కొంచెం మనకు పాలు అవసరం పడతాయి, కొంచెం పొడిలాడుతుంది కదా. ఎస్. సో ఇది కొద్దిగా చూస్తూ మనం యాడ్ చేసుకోవాలి. ఓకే.
సరిపోతుంది అనుకుంటా కదా, సరిపోతుంది. ముద్ద వచ్చేస్తుంది. ఎస్. సో అంటే ఇదేం మనకి ఎలాగో చపాతీ పిండిలో అలా ఇది అవ్వాల్సిన పని లేదు కాబట్టి కొంచెం మనకి ఆ ఉండ అయితే మనం ఉండలా మనకు బాగా వస్తే సరిపోతుంది. మౌల్డ్స్ తో కట్ చేసేసుకుంటాం కదా. ఎస్. ఆ కొబ్బరి అలా మధ్య మధ్యలో వైట్ వైట్ గా కనిపిస్తుంది. ఎస్. సో దీనికి మనం రోల్ చేసుకున్నాం అండి. ఓకే. ఓకే, రెడీ అయిపోయింది. వీటిని మనం కట్ చేసేసుకున్నాం అండి. సో అలాగే దాంట్లో ప్లేట్ కూడా పెట్టాను నేను. అది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇది ఆల్రెడీ నేను కొంచెం గ్రీజింగ్ చేసేసానండి. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ చేసుకోకర్లేదు కదా? అక్కర్లేదు. సో మనకు కావాల్సిన షేప్స్ మోల్డ్స్ ఏవి దొరుకుతాయి. ఫ్లై కొంచెం పొంగుతాయి కాబట్టి కాస్త డిస్టెన్స్ చూసుకొని మనం అరేంజ్ చేసేసుకుంటే మనకి డిస్టర్బ్ కాకుండా వస్తాయి. పొంగినా మనకేం ప్రాబ్లం లేకుండా. ఓకే, దీన్ని మనం అన్ని కట్ చేసుకున్న తర్వాత 180 degrees దగ్గర మనం బేక్ చేసుకోవాలి. ఓకే. ఒక 15 to 20 minutes. అంటే ఒక్కొక్క అవెన్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి వాటి టెంపరేచర్స్ కూడా. సో మినిమం దీంట్లో మనము బేక్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటే కూడా బెటర్ అండి. ఓకే. సో వీటిని మనం ఇప్పుడు బేక్ చేసేద్దాం. సో ఈ మిగతాది మళ్ళీ దీన్ని ఉండ చేసేసి సేమ్ అదే ప్రాసెస్ లో మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వంటి పెడుతున్నాను నేను. మధ్యలో ఒకసారి చెక్ చేసేసుకొని తీసేసుకోవచ్చు. సో 180 degrees దగ్గర మనం ఒక 20 minutes బేక్ చేసుకుంటే బిస్కెట్స్ మనకి రెడీ అయిపోతాయండి. సో టైం ఉంది కాబట్టి ఈలోగా మనం కార్వింగ్ చూసేద్దాం. సో ఏం చేస్తున్నారు రాజు గారు కార్వింగ్ ఈరోజు? హైబ్రిడ్ టొమాటోతో లోటస్ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ మార్కింగ్ చేస్తున్నానండి. సో 4 lines. సో ఇలా మనకు 8 petals వస్తాయి. దాని తర్వాత ఒక్కొక్క లైన్ దీని లెంత్లో హాఫ్ వరకు తీసుకోవాలి. జస్ట్ స్కిన్ డీప్, ఎక్కువ డీప్ పోకుండా. ఓకే. తర్వాత ఒక్కొక్క పెటల్ యొక్క స్కిన్ ఓపెన్ చేసుకోవాలి ఇలా. ఓకే. మరి పల్చగా కాకుండా మరి థిక్గా కాకుండా కొంచెం మీడియం థిక్నెస్లో పీల్ చేసుకోవాలండి. ఓకే. నెక్స్ట్ వీటిని ఇలా రబ్ చేస్తూ కావాల్సిన పొజిషన్లో బెండ్ చేసుకోవాలి. సో మరీ పల్చగా చేస్తే తొందరగా కిందికి అలా వాలిపోతాయి. సో లుక్ అంతా బాగుంటుంది మనకి. ఓకే. ఇది వాటర్లో వేసుకోవచ్చా రాజు గారు? వేసుకోవచ్చండి. సో ఇప్పుడు కొంచెం మళ్ళీ డీప్ చేస్తున్నాను. ఓకే. ఇది కొంచెం గుజ్జు ఎక్స్ట్రా ఉన్నది మనం తీసేస్తే సో ఇంకొక లేయర్లా వస్తుంది మనకు. ఓకే. ఓకే. కొంచెం అలా ఓపెన్ చేసి వదిలేసాలి. సో ఫ్లవర్ రెడీ.
సో అది కొంచెం బేక్ కావడానికి కొంచెం టైం పడుతుంది. సో వెయిట్ చేద్దాం. సో టైం అయిపోయింది రాజు గారు. ఓకే, మంచి స్మెల్ కూడా వస్తుంది. సైజ్ కూడా పెరిగింది. అయ్యే కార్వింగ్ లా ఉన్నాయి. ఓకే ఓకే, బటర్ఫ్లైస్ కావాల్సిన ఫ్లవర్ కూడా వచ్చేసింది. ఎస్. ఓకే, మరి బిస్కెట్స్ బేక్ అయిపోయాయి కదా. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చాకో కోకోనట్ బిస్కెట్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో వెన్న, పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో మైదా, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు, ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వెన్న మిశ్రమంలో కొంచెం కొంచెం వేస్తూ బాగా కలుపుకోవాలి. తర్వాత పాలు పోసి ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని సమంగా పరిచి కావాల్సిన ఆకారంలో బిస్కెట్స్ లా కట్ చేసుకుని వెన్న రాసిన అవెన్ ట్రేలో ఉంచి 180 డిగ్రీల వద్ద 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, చాకో కోకోనట్ బిస్కెట్స్ రెడీ. బిస్కెట్స్ తయారీ విధానం చూసారు కదా. తీసుకోండి రాజు గారు. మంచి బాగా పొంగాయి కదా, సాఫ్ట్ గా అయినట్టుంది. బాగుంది. అంటే ఈ రెండు ఫ్లేవర్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. కోకో ఇంకా కోకోనట్ పౌడర్. యా, అంటే డ్రై కోకోనట్ పౌడర్ కి కూడా చాలా స్ట్రాంగ్ టేస్ట్ ఉంటుంది కదా, అది కూడా బాగా తెలుస్తోంది. అండ్ ఆబ్వియస్ గా చాక్లెట్ పౌడర్ కూడా అంత బాగా మిక్స్ అయిపోయింది కాబట్టి మనకి ఆ రెండిటి టేస్ట్లు ఈక్వల్ గా తెలుస్తున్నాయి. అవును, బాగున్నాయి. సో చూసారు కదండి, రెండిటి కాంబినేషన్ లో బిస్కెట్స్ చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. పకోడీలు అంటే చిన్న పెద్ద అందరూ ఇష్టంగా తింటారు కదా. కొంతమంది పకోడీలు కరకరలాడుతూ ఉంటే బాగా ఇష్టపడతారు. మరి కొంతమంది సాఫ్ట్గా ఉండే పకోడీలను కూడా లైక్ చేస్తారు. మరి పకోడీలు సాఫ్ట్గా ఎలా తయారు చేసుకోవాలి అనుకుంటున్నారా? ఏం లేదండి, పకోడీ పిండి కలుపుకునేటప్పుడు శనగపిండిలో కాస్త పెరుగు కూడా కలిపి పకోడీ పిండి కనుక తయారు చేసుకున్నట్లయితే చాలా సాఫ్ట్గా పకోడీలు తయారు చేసుకోవచ్చు.